హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈ రోజు మీకోసం అద్భుతమైన వెంచర్తో ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఆ వెంచర్ వచ్చేసి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ వారి అర్బన్ టౌన్స్ అనే వెంచర్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ కంపెనీ చైర్పర్సన్ నంబూరి రవి గారిని అడిగి మనం తెలుసుకుందాం. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ గురించే జనాలు మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏంటో ఈ కంపెనీ చైర్మన్ గారితో ఇప్పుడు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ సార్. సక్సెస్ సీక్రెట్ అంటూ ఏం లేదండి. ఇప్పటి వరకు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా వాళ్ళ ప్రోడక్ట్ని కస్టమర్లకి తెలియపరచడానికి అనేక మార్గాలను ఎంచుకున్నారు. మేము మాత్రం కస్టమర్లకు ఏం కావాలో తెలుసుకొని ఆ ప్రోడక్ట్ని తయారు చేసాం కాబట్టి ఇలా సక్సెస్ కాగలుగుతున్నాం. ఓకే, ఇన్వెస్టర్స్కి ఏం కావాలో ఎలా తెలుసుకున్నారు మీరు? మేము గత 1 year నుంచే సార్, అంతకుముందు మేము చేసిన మార్కెటింగ్ చేసిన వెంచర్లలో ఇంట్రెస్ట్ చూపించి సైట్ దాకా వచ్చి అన్ని బాగున్నాయి అని చెప్పి కూడా తర్వాత చెప్తాం అని వెళ్ళిన కస్టమర్ల ఇంటికి మేము పర్సనల్గా వెళ్ళాం. అంటే 1000 మంది కస్టమర్లని, ప్రీమియం కస్టమర్లని, మిడిల్ క్లాస్ కస్టమర్లని 1000 మందిని మేము డేటా సేకరించి వాళ్ళ ఇంటికి మా టీంతో సహా పర్సనల్గా వెళ్ళి మీరు ఎందుకు కొనలేదు, మీరు అన్ని ఇంట్రెస్ట్ చూపించే వచ్చారు కదా, మా అసోసియేట్లు అన్ని మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, మరి మీరు ఎందుకు కొనలేదు, అసలు మీరేం కావాలనుకుంటున్నారు అనేది 1000 మంది కస్టమర్ల నుంచి మేము డేటా సేకరించాం. అంటే సర్వే లాగా చేసాం. అంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన ఆన్సర్ ఒకటే, అవుటర్ బేస్తో ఉండాలి, రోడ్డుకి దగ్గరలో ఉండాలి, ఇమీడియట్ గా. అంటే అంతకుముందు ఏమయ్యేదంటే 15-20 సంవత్సరాల తర్వాత కోసం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కస్టమర్ల ఆలోచన వేరే ఉంది, ఇమ్మీడియట్ గా కావాలి. అంటే 1-2 ఏళ్లలో మనం కట్టుకోగలిగేలా ఉండాలి, లేదా మనం ఇల్లు కట్టుకోకపోయినా సరే ఎమర్జెన్సీ అమ్ముకునే విధంగా ఉండాలి ప్లాట్ అనేది ఎక్కువ మంది మెజారిటీ కస్టమర్ల నుంచి వచ్చిన ఆన్సర్. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే ప్రతి వెంచర్ని రూపొందిస్తున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళ అభిమానం ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అని కనపడతా ఉంది. ఓకే సార్, వెంచర్ అయితే చాలా బాగుంది. ఈ అర్బన్ టౌన్ గురించి మీరు ఒక మాటలో చెప్పండి. తప్పకుండా సార్. ఇది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న అద్భుతమైన వెంచర్ అర్బన్ టౌన్స్. 28.5 ఎకరాల్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తోటి మనం ఇది లాంచ్ చేయబోతున్నాం. 100 feet రోడ్ ఇచ్చాం. లోపల మామూలుగా 100 feet రోడ్ అంటే మాస్టర్ ప్లాన్ లో 100 feet ఉంటేనో, లేదా హై టెన్షన్ పైన వెళ్తేనే 100 feet ఇస్తారు ఎవరైనా. కానీ మేము ఇది కస్టమర్లకి ఒక అనుభూతిని కలిగించాలి, మేము కూడా ప్రీమియం ప్లాట్స్ వెంచర్ లో ఇల్లు కట్టుకున్నాము అనే ఫీల్ రావాలి. ఒక 4-5 సంవత్సరాల్లో ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ అయ్యి అందరూ విల్లాస్ కట్టుకోవాలి, హ్యాపీగా ఉండాలి అనే ఆలోచనతోటి ఈ వెంచర్ను రూపొందించాం. ఈ 28.5 ఎకరాల అర్బన్ టౌన్స్ వెంచర్లో ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా నా ఆలోచన ప్రకారం అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలని ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఈ వెంచర్కి రోడ్డు కనెక్టివిటీ కూడా అలానే ఉందండి. ఔటర్ రింగ్ రోడ్ మన ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి 10 నుంచి కూడా 5.8 kilometers దూరంలోనే ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు మనకి ఔటర్ బేసే కదా, గచ్చిబౌలి వెళ్ళాలన్నా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కూడా ఎవరైనా చూస్ చేసుకునేది ఔటరే. మరి ఔటర్ రింగ్ రోడ్ 5.8 kilometers దూరంలోనే ఉన్నాము. వరంగల్ హైవే, హైదరాబాద్ వరంగల్ హైవేకి 4.5 kilometers దూరంలోనే ఉన్నాము. అన్నిటికీ మించి 2.5 kilometers దూరంలోనే కొత్తగా రాబోయే హైదరాబాద్ భద్రాచలం హైవేకి కూడా 2.5 kilometers దూరంలోనే ఉన్నాం. ఇంకా 18 kilometers దూరంలోనే హైదరాబాద్ విజయవాడ హైవేకి 18 kilometers దూరంలోనే ఉన్నాం. అన్ని 3 హైవేలకి కనెక్ట్ అయ్యే రోడ్లో ఈ 150 feet రోడ్ ఫేసింగ్ తోటే మన ఈ అర్బన్ టౌన్స్ వెంచర్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించిన మంచి లాభాలు సొంతం చేసుకోవచ్చు. కట్టుకొని ఉందాము అనుకున్నా కూడా రోడ్డు కనెక్టివిటీ బాగుంది, అన్నీ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఇల్లు కట్టుకొని కూడా ఉండొచ్చు. ఎక్కడైనా ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం బాగుండాలి, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలకు ఎక్కువ ఉన్న ఏరియాల్లో ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి లాభాలు సొంతం చేసుకోవచ్చు అని అందరికీ తెలిసిందే. ఈ వెంచర్కు ఉన్న ప్రత్యేకత చుట్టూ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయండి. ఇంజనీరింగ్
చుట్టూ ఇంజనీరింగ్ కాలేజీలే ఉన్నాయి. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెగా ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, శ్రీనిధి కానీ ప్రతిదీ కూడా ఈ ఏరియానే. మామూలు గట్కేసర్ అంటేనే ఒక ఎడ్యుకేషనల్ హబ్ అని అందరికీ తెలిసిందే. దాంతోపాటు మన వెంచర్కి 1.5 కిలోమీటర్స్ దూరంలోనే మాదారం ఐటీసీతో పాటు ఇండస్ట్రియల్ పార్క్ కూడా వస్తుంది. ఒకసారి అది వర్క్ స్టార్ట్ అయిందంటే ఇదంతా కూడా నివాస సముదాయాలుగా మారటం ఎన్నో రోజులు పట్టదు. హ్యాపీగా ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా అద్భుతంగా వాళ్ళకి కావాల్సిన ఇల్లు కట్టుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినా కూడా అద్భుతమైన లాభాలను సంపాదించుకోవచ్చు. వెంచర్లో అయితే రోడ్సే సరిగ్గా ఉండవు. అలాంటిది ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ వెంచర్ అండ్ 100 ఫీట్ రోడ్ ఇస్తున్నారు. ఇది గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టా లేదంటే ఓన్లీ హెచ్ఎండిఏ వెంచరేనా? రైట్ సార్, ఇది ఓపెన్ ప్లాట్స్ వెంచరే సార్. కానీ మేము ఫ్యూచర్ లో విల్లాస్ కట్టే ఆలోచన ఉంది కాబట్టి ఒక ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ లో ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ఇస్తున్నామండి. అంటే 2000 గజాల్లో మనం క్లబ్ హౌస్ కడుతున్నాము. దాంతో పాటు మొత్తం సిసి రోడ్లు అండి, హై క్వాలిటీ సిసి రోడ్లు. ఎక్కడైనా కూడా హెచ్ఎండి అన్న డిటిసిపి అన్న రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ అంటాం కామన్, అవన్నీ ఇవ్వాల్సిందే. కానీ మేము ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ కాబట్టి హై క్వాలిటీ సిసి రోడ్లు ఇస్తున్నాం, బీటీ రోడ్డు కాకుండా. దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాం. అంటే రాబోయే 100 సంవత్సరాల అవసరానికి అనుగుణంగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా రెడీ చేస్తున్నాము. అన్నిటికీ మించి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండి. మీరు దాదాపు ఓపెన్ ప్లాట్స్ వెంచర్లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ దాదాపు ఎక్కడా ఉండదు. అన్ని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ లోనే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. మేము అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నాం. మీరు స్ట్రీట్ లైట్స్ చూస్తే చూడొచ్చు, అవుటర్ మీదే ఉంటాయండి అవి. కరెక్ట్ గా 6 గంటలకు అవుటర్ మీద వెలిగినా వెలగకపోయినా మా వెంచర్లో 6 గంటలకు వెలుగుతాయి. అంతే ప్రతిదీ కూడా ఒక విజన్ తోటి. అంటే ఈ వెంచర్లో ప్లాట్ ఉండటం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి ప్రతి కస్టమరు అనే ఆలోచనతోటి అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము, డెవలప్మెంట్స్ ఇస్తున్నాము. ఇమ్మీడియట్గా కట్టుకొని ఉండే విధంగా అన్ని ఎమ్యూనిటీస్ అంటే వాటర్ కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్డు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా, సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా ఆర్చి దగ్గరే సెక్యూరిటీ రూమ్ తోటి గ్రాండ్ వెల్కమ్ ఆర్చి కూడా ఇస్తున్నాము. రేపు ఫ్యూచర్లో ఎవరు ఇల్లు కట్టుకున్నా కూడా నాకు ఈ వెంచర్లో ఇల్లు ఉండటం నాకు చాలా హ్యాపీగా ఉంది అనే ఫీల్ రావాలనే ఉద్దేశంతో అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. వెంచర్కి సంబంధించి ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు మీరు? మామూలుగా ఏ వెంచర్లోనైనా రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ కామన్ సార్. కానీ మేము ప్రీమియం విల్లా ప్రాజెక్టులుగా దీన్ని రూపొందించాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఒక 8-9 నెలల్లోనే విల్లాస్ కట్టాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఒక మంచి విల్లా ప్రాజెక్ట్ అంటే 5 కోట్లు 10 కోట్లు విల్లా ప్రాజెక్టులు ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ ఇస్తున్నాము. మనకి రోడ్డు చూస్తేనే అర్థమవుతుంది. అంత బెడ్ కూడా మీరు చూడండి, అంత సీసీ రోడ్ ఎక్కడ ఉండదు. దాంతోపాటు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము, డ్రైనేజ్ కానీ, స్పోర్ట్స్ యాక్టివిటీస్ మెయిన్ అండి. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 75 సంవత్సరాల పెద్దవాళ్ళ దాకా ఎంజాయ్ చేసే విధంగా అన్ని యాక్టివిటీస్ రూపొందిస్తున్నాం. అంటే బాక్స్ క్రికెట్ కానీ, టెన్నిస్ కోర్టు కానీ, వాలీబాల్ కోర్టు కానీ, 2000 స్క్వేర్ యార్డ్స్లో స్విమ్మింగ్ పూల్తో కూడిన క్లబ్ హౌస్ కానీ, మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా అండి. దాంతోపాటు ఫారెస్ట్ బేస్తో ఉన్నాం కాబట్టి ఎడ్జ్ ఫారెస్టే ఉంది కాబట్టి 400 ఎకరాలు మనకి ఏదులాబాద్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అంటే మన వెంచర్కి ఎప్పటికీ ఆక్సిజన్ వస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా చాలా బాగుంటారనే ఉద్దేశంతో ఫారెస్ట్ థీమ్ తోటి ఒక పార్కును తయారు చేస్తున్నామండి, ఆర్టిఫిషియల్ పార్క్. అంటే మనకి డైరెక్ట్ పార్కులోకి ఎంట్రీ ఉండదు కాబట్టి ఫారెస్ట్ నే మనం తయారు చేస్తున్నాము. రేపు ఇక్కడ ప్లాట్ తీసుకోవటం, ఇక్కడ ఉండటం ఒక స్టేటస్ గా భావిస్తారని అయితే 100% చెప్పొచ్చు. సార్, ఇది ఎన్ని ఎకరాల వెంచర్? ప్లాట్ సైజ్ ఏమేమి ఉన్నాయి? ఇది టోటల్ గా 28.5 ఎకర్స్ అండి. 150 యార్డ్స్ నుంచి 166, 200, 240 దాకా అన్ని సైజులు ఉన్నాయి. అంటే ఒక 152 యార్డ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక బ్లాక్ తీసుకుంటే ఎవరికైనా వాళ్ళ కంఫర్ట్ వాళ్ళ బడ్జెట్ కి అనుగుణంగా వాళ్ళ రేంజ్ కి అనుగుణంగా ప్రతి ప్లాట్ ని మనం డిజైన్ చేయడం జరిగింది. ఒక 152 గజాల్లో ఉండే వాళ్ళకి అవే ఎమ్యూనిటీస్ ఉంటాయి, 282 యార్డ్స్ వాళ్ళకి కూడా అవే ఎమ్యూనిటీస్ ఉంటాయి. కాబట్టి అందరూ టౌన్ లాగా ఫ్యూచర్లో అభివృద్ధి చెందుతుంది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. సార్, ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ అంటేనే స్పాట్ రిజిస్ట్రేషన్ అంటున్నారు, లింక్ డాక్యుమెంట్స్ అంటున్నారు, అన్ని ఇస్తా అంటున్నారు. దీని గురించి చెప్తారా? తప్పకుండా సార్. మేము అసలు ఒక ఎజెండాగా పెట్టుకున్నదే స్పాట్ రిజిస్ట్రేషన్. ఎక్కువ మంది కస్టమర్లు మాకు ఫీడ్బ్యాక్ ఏదైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నది ఏంటంటే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటే మేము హ్యాపీగా ఉంటాము అనేది తెలుసుకున్నాం.
అందుకే మా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్లో ఎవరు ఈ రోజు పేమెంట్ చేసినా కూడా రేపు డ్రాఫ్ట్ రెడీ అయితే ఎల్లుండి రిజిస్ట్రేషన్ చేయాలి. ఒక 1 వీక్లో వాళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటు లింక్ డాక్యుమెంట్ సెట్ కూడా ఇవ్వాలి. అంటే మేము ప్రతిదీ కూడా ఇట్లా లింక్ డాక్యుమెంట్ సెట్ ఇస్తామండి కస్టమర్కి. ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటు 1954 నుంచి అసలు ఈ ల్యాండ్ ఎవరిది, అంత ముందు ఎన్ని చేతులు మారింది, ఏవేవి అప్రూవల్స్ ఉన్నాయి, లీగల్ ఒపీనియన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా దీంట్లో ఉంటది. ఎందుకంటే ఇది ఉంటే రేపు ఫ్యూచర్ లో వాళ్ళు అమ్ముకోవాలనుకున్నా, వాళ్ళు వాళ్ళ పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నా కూడా మమ్మల్ని సంప్రదించాల్సిన పనే ఉండదు. వాళ్ళకి వాళ్ళు ఓన్గా అమ్ముకోవచ్చు, కట్టుకోవచ్చు. ఒకవేళ బ్యాంక్ లోన్కి వాళ్ళు పర్సనల్గా హోమ్ లోన్కి వెళ్ళాలన్నా కూడా బ్యాంక్ వాళ్ళకి ఇది ఇస్తే చాలు. ఆల్రెడీ అన్ని బ్యాంకుల్లో దాదాపు ప్రాజెక్ట్ అప్రూవల్ అయ్యింది కాబట్టి వాళ్ళ ప్రొఫైల్ని బట్టి ఈజీగా లోన్ కూడా వస్తుంది. ఓకే సార్, బ్యాంక్ లోన్ అంటున్నారు కదా, దీనికి ఎంత లోన్ వస్తుంది? వాళ్ళ ప్రొఫైల్ని బట్టి 80% వరకు లోన్ వస్తుందండి. మనకి ఐడిబిఐ బ్యాంక్ కానీ, ఎస్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ కానీ అన్నీ కూడా ప్రాజెక్ట్ అప్రూవల్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ కాబట్టి వెంచర్కి అయితే ప్రాజెక్ట్ అప్రూవల్ రెడీగా ఉంది. ఎవరైనా కస్టమర్ వాళ్ళ ప్రొఫైల్ని బట్టి, అంటే ఐటీ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఈ బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకి కూడా వాళ్ళ ప్రొఫైల్ని బట్టి, వాళ్ళ సిబిల్ స్కోర్ని బట్టి 50 నుంచి 80% వరకు హ్యాపీగా లోన్ వస్తుంది. ఫుల్ అమౌంట్ వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా ఒక 5-6 లక్షలు 10 లక్షలు కట్టేసి మిగిలింది లోన్కి వెళ్ళచ్చు. ఓకే సార్, విల్లాస్ అంటున్నారు కదా, ఇందులో ఎప్పుడు విల్లాస్ స్టార్ట్ చేస్తున్నారు మీరు? అంటే ఈ డెవలప్మెంట్స్ అన్ని అవడానికి 6 నుంచి 8 నెలలు టైం పడుతుంది. అన్ని డెవలప్మెంట్స్ అయిన తర్వాత మనం మార్టిగేజ్ ప్లాట్స్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం మార్టిగేజ్ ప్లాట్స్ రిలీజ్ చేస్తామో అప్పటి నుంచే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అప్రూవల్ వస్తుంది. అంటే మేము అనుకోవటం 10 to 12 monthsలో మేము విల్లా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. ఒకసారి మేము విల్లా స్టార్ట్ చేసామంటే కస్టమర్లు కూడా వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. కంపల్సరీ మా డిజైన్ ప్రకారమే కట్టుకోవాలని ఏం లేదు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటే అలా కట్టుకోవచ్చు. ఈ విల్లాస్ కట్టాలనే ఆలోచన కూడా మేము కస్టమర్ల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆలోచనే. ఎందుకంటే ఓపెన్ ప్లాట్ చేసి అది ఎప్పుడో కట్టుకుందాం, ఎప్పుడో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో కాదు, మనకు అవుటర్ బేస్ ఉంది కాబట్టి ఎప్పుడన్నా మనం పోయి చూసుకోవడానికైనా కంఫర్ట్ ఉండాలి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాకే కాబట్టి విల్లాస్ కాన్సెప్ట్ కూడా అలానే వచ్చిందండి. ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ అర్బన్ టౌన్స్ ప్రాపర్టీ కొనాలనుకున్న వారు ఎవరిని సంప్రదించాలి? తప్పకుండా సార్, ఎవరైనా కూడా మనకి ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అర్బన్ టౌన్స్ లో వెంచర్ లో ప్లాట్ కావాలనుకుంటే మాది వనస్థలిపురంలో ఆఫీస్ ఉంది. ఈ వెంచర్ గురించి ఇక్కడ లింక్ డాక్యుమెంట్స్ మనం ఏదైతే ఉందో వాటన్నిటి గురించి డెప్త్ నాలెడ్జ్ మన కరుణశ్రీ మేడం కానీ, గిరిగారికి కానీ పూర్తి నాలెడ్జ్ ఉంది. వీళ్ళు మా కంపెనీ మార్కెటింగ్ హెడ్స్. ఎవరైనా కూడా వీరిని సంప్రదించి వాళ్ళకి కావాల్సిన ప్లాట్ ని బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాంక్ లోన్కి వెళ్ళాలన్నా కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా డాక్యుమెంటేషన్ కావాలనేది గిరిగారికి కానీ, కరుణశ్రీ మేడం కానీ డెప్త్ నాలెడ్జ్ ఉంది కాబట్టి హ్యాపీగా వారిని సంప్రదించవచ్చు. ఈ వెంచర్ చూసిన తర్వాత ఇందులో ఉన్న డెవలప్మెంట్స్, ఎమ్యూనిటీస్ అన్నీ చూసిన తర్వాత రోడ్ అప్రోచ్ అండ్ టౌన్కి ఆనుకొని చుట్టుపక్కల స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా దగ్గర ఉండడం చాలా బాగుంది, అడ్వాంటేజ్ ఉంది. చూస్తుంటే నాకే ఇందులో ఫ్లాట్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్ అందించిన కంపెనీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.